the best academy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఈరోజు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఈరోజు రిలీజ్ చేసిన ఆస్కార్ అవార్డు విన్నర్స్ లిస్ట్ గురించి తెలుసుకునే ముందుగా ఆస్కార్ అవార్డ్స్ గురించి కొద్దిగా బ్రీఫ్ హిస్టరీ తెలుసుకుందాం. ఆస్కార్ అవార్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సేవలు చేసిన వాళ్ళకి గుర్తింపుగా ఇస్తారు. ఇవి తొలిసారిగా ఆస్కార్ అవార్డ్స్ని 1929లో ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఆస్కార్ అవార్డ్స్ను ఎవరిస్తారు? అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ ద మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వాళ్ళు ప్రతి ఏటా అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి దీని ఒరిజినల్ నేమ్ ఏంటి? ఆస్కార్ అవార్డ్స్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి అకాడమీ అవార్డ్స్ ఆఫ్ ద మెరిట్ అంటారు. మరి ఈ సంవత్సరం విడుదల చేసిన ఆస్కార్ అవార్డ్స్ లిస్ట్ వచ్చేసి 97వ అకాడమీ ఆఫ్ అవార్డ్స్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఆస్కార్ అవార్డ్స్ 2025 విన్నర్స్ లిస్ట్. 97th అకాడమీ ఆఫ్ అవార్డ్స్. బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే అడ్రియాన్ బ్రాడీ అనే యాక్టర్కి వచ్చింది. బెస్ట్ యాక్టర్ అవార్డు అడ్రియాన్ బ్రాడీ అనే యాక్టర్కి వచ్చింది. మరి ఇతనికి ఏ ఫిల్మ్కి సంబంధించి అవార్డు వచ్చిందంటే ద బ్రూటలిస్ట్ అనే మూవీకి ఈ అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు మిక్కీ మ్యాడిసన్ అనే హీరోయిన్కి అవార్డు వచ్చింది. ఏ సినిమాకు సంబంధించి ఈమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది అంటే అనోరా అనే ఫిల్మ్కి సంబంధించి. అలానే బెస్ట్ పిక్చర్ అవార్డు ఏ సినిమాకి వచ్చింది? అనోరా అనే మూవీకి. బెస్ట్ డైరెక్టరు సీన్ బేకర్. బెస్ట్ డైరెక్టర్ అవార్డు సీన్ బేకర్ అనోరా మూవీకి సంబంధించి. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఏ సినిమాకి అవార్డు వచ్చింది? ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఐ యామ్ స్టిల్ హియర్ అనే దానికి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఓవరాల్గా 23 కేటగిరీల్లో ఈ సంవత్సరం అవార్డుల్ని ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఐఐటీసు ఎన్ఐటీస్కి సంబంధించిన ఆవిష్కరణలకు సంబంధించి. ఎన్ఐటి రూర్కెలా ఒడిషాకు చెందిన ఎన్ఐటి రూర్కెలా వాళ్ళు ఒక ఆవిష్కరణను ప్రదర్శించారు. ఆ ఆవిష్కరణ దేనికి సంబంధించింది అంటే సోలార్ ప్యానెల్స్ నుంచి ఎలక్ట్రిసిటీని మ్యాక్సిమం ఉత్పత్తి చేయడానికి ఒక టెక్నాలజీని కనుగొన్నారు. సౌర ఫలకాల నుంచి విద్యుత్తును గరిష్టంగా ఉత్పత్తి చేయడానికి ఎన్ఐటి రూర్కెలా ఒడిషా శాస్త్రవేత్తలు ఒక టెక్నాలజీని కనుగొన్నారు. జనరల్గా సోలార్ ప్యానెల్స్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడము కొత్తదేమీ కాదు, ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు సాధించిన ఘనత ఏంటి? జనరల్గా ఎలక్ట్రిసిటీని సోలార్ ప్యానెల్స్ నుంచి ప్రొడ్యూస్ చేయాలి అంటే సూర్యరశ్మి అధికంగా ఉండాలి. సూర్యరశ్మి అధికంగా ఉన్నప్పుడు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కన్వెన్షనల్ సాంప్రదాయంగా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయాలి అంటే హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వాతావరణ మార్పులు మారినప్పుడు సోలార్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అనేది తగ్గుతుంది. సో వీళ్ళేం చేశారంటే ఎన్ఐటి రూర్కెలా శాస్త్రవేత్తలు వోల్టేజ్ సెన్సార్స్ని ఉపయోగించి సూర్యరశ్మి ఎలా ఉన్నా కూడా, వాతావరణంలో మార్పులు ఎలా ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం గరిష్టంగా ఒక స్టేబుల్గా కాన్స్టెంట్గా స్థిరంగా విద్యుత్తుని ఉత్పత్తి చేసేలా ఆ టెక్నాలజీని ఆవిష్కరించారు ఎన్ఐటి రూర్కెలా శాస్త్రవేత్తలు. మరి ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా రూర్కెలా ఒడిషాలో ఉంది. మరి రూర్కెలా ప్రాముఖ్యత ఏంటి? రూర్కెలాలో భారతదేశానికి చెందిన ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ని రూర్కెలాలో ఏర్పాటు చేశారు.
భారతదేశానికి సంబంధించి తొలి ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ని రూర్కెలాలో ఏర్పాటు చేశారు. ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారు? జర్మనీ. మనం ఇవి జాగ్రఫీలో చదువుతాం. జాగ్రఫీలో స్టీల్ ప్లాంట్స్ గురించి అవన్నీ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో తొలి ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ రూర్కెలా, ఒడిషా, జర్మనీ సహకారంతో. నెక్స్ట్ వన్, ఘనతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు చెందిన భూపతిరాజు అన్మీష్ వర్మ అనే యువకుడు గిన్నిస్ రికార్డు సృష్టించాడు. పర్వతారోహణలో, మౌంటైన్ క్లైంబింగ్లో ఇతను ఒక రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు ఏంటంటే ఇతను ప్రపంచంలోని 7 ఖండాలలోని 7 అగ్నిపర్వతాలను అధిరోహించి అతి చిన్న వయసులోనే అది కూడా కేవలం 91 రోజుల్లోనే, అతి తక్కువ రోజుల్లోనే 7 ఖండాల్లోని 7 ఎత్తైన అగ్నిపర్వతాలను వోల్కనో మౌంటైన్స్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. ఇతని వయసు 31 ఏళ్ళు. ఇతను సాధించిన ఇంకో ఘనత ఏంటంటే ఇతను 7 ఖండాల్లోని 7 అగ్నిపర్వతాలను మాత్రమే కాదు, 7 ఖండాల్లోని మరో 7 సాధారణ పర్వతాలు, అత్యంత ఎత్తైన సాధారణ పర్వతాలను కూడా ఇతను అధిరోహించాడనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే 7 వోల్కానిక్ పర్వతాలు, 7 సాధారణ మౌంటైన్స్ని క్లైంబ్ చేసి రికార్డు సృష్టించాడు. గిన్నిస్ బుక్లో కూడా ఎక్కాడు. నెక్స్ట్ వన్, భారత ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గుజరాత్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా వంతారాను సందర్శించడం జరిగింది. వంతారా, ఈ వంతారా ఏంటి? ఈ వంతారా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం. ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం. ఇది ఎవరికి చెందినది అంటే అనంత్ అంబానీ, రిలయన్స్ ఫౌండర్కి కొడుకైన అనంత్ అంబానీ ఆధ్వర్యంలో ఈ వంతారాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వంతారా ఏంటంటే ఇది ఒక అడవిలాగా ఉంటుంది. 3000 ఎకరాలలో ఇది విస్తరించి ఉంది. ఇది ఒక జంగల్ లైక్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇక్కడ గాయపడిన జంతువులను సంరక్షిస్తారు. మరి దీని గొప్పతనం ఏంటి అంటే దీనికి ఇటీవల ప్రాణమిత్ర అవార్డు అనేది వచ్చింది. అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఒక అవార్డు అనమాట. ప్రాణమిత్ర అని ఒక అవార్డు ఇస్తుంది. జంతువుల సంరక్షణకు సేవ చేసిన సెంటర్స్కి అవార్డు ఇస్తుంది. ఆ ప్రాణమిత్ర అవార్డు ఈ వంతారా అనే జంతు సంరక్షణ కేంద్రానికి వచ్చింది. మరి ఈ వంతారా ఎక్కడ ఉంది, ఎక్కడ ఏర్పాటు అయిందంటే రిలయన్స్కు చెందిన గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో ఇది ఏర్పాటై ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీనిని సందర్శించారు గుజరాత్ పర్యటనకు వచ్చినప్పుడు. అలానే మనం చదివేటప్పుడు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఏవైనా విదేశాల పర్యటనకు పోయినప్పుడు, రాష్ట్రాల పర్యటనకు పోయినప్పుడు అక్కడ ఏమైనా సందర్శించారా, ఏమైనా ప్రాజెక్టులను లాంచ్ చేశారా తెలుసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ వంతారాను సందర్శించడమే కాదు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 47 మంది సభ్యులు గల నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్కి అధ్యక్షత కూడా వహించాడు. ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఎందుకు? వైల్డ్ యానిమల్స్ని, జంతువుల్ని కాపాడడానికి ఉద్దేశించబడిన బోర్డు. ఇందులో 47 మెంబర్స్ ఉంటారు. దీనికి అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారని గుర్తుపెట్టుకోండి. అలానే మోడీ గారు దీని సందర్శన తర్వాత సోమనాథ్ టెంపుల్, గుజరాత్లోని జ్యోతిర్లింగమైన సోమనాథ్ లింగాన్ని సందర్శించాడు. నెక్స్ట్ వన్, సదస్సుల గురించి, సమ్మిట్స్ గురించి. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి 12వ రీజనల్
12వ రీజనల్ 3R అండ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరము జైపూర్లో మొదలయ్యింది. జైపూర్లో మార్చి 3న అనగా ఇవాళ మొదలయ్యింది. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 5వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది. ఎక్కడ? రాజస్థాన్లోని జైపూర్లో. మరి ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం వచ్చేసి 3R అంటే ఏంటి? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటారు. ప్లాస్టిక్ వ్యర్థాలను కావచ్చు, చెత్తను కావచ్చు, వాటిని తగ్గించి రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ రీయూజ్ చేయాలి. సర్క్యులర్ ఎకానమీ అంటే అదే కదా 3R. దీని ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పవచ్చు. ఈ సర్క్యులర్ ఎకానమీ సదస్సుకు ఎంతమంది హాజరయ్యారు అంటే సుమారుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 38 దేశాల నుంచి 500 మంది డెలిగేట్స్ దాకా అటెండ్ అయ్యారు. మరి ఇది ఇంకా ఈ సమ్మిట్ జైపూర్ డిక్లరేషన్ని కూడా తీసుకురాబోతా ఉందట. ఇంపార్టెంట్, ప్లీజ్ బీ రిమెంబర్ జైపూర్ డిక్లరేషన్. జైపూర్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటే సర్క్యులర్ ఎకానమీకి సంబంధించిన డిక్లరేషన్. మరి ఇప్పుడు స్మాల్ క్వశ్చన్. సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి మనం డిస్కస్ చేశాము. సర్క్యులర్ ఎకానమీ ఎందుకు? దీని ఆబ్జెక్టివ్ సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి దీనికి సంబంధించి ఒక ఇంటర్లింక్డ్ మనము నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్సి నివేదిక ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. 167 దేశాలకు గాను భారతదేశం ర్యాంక్ ఎంత ఉంది ఎస్డిజి గోల్స్లో అనేది మనం తెలుసుకున్నాం. దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ వన్, రిపోర్ట్కి సంబంధించి యునెస్కో రిపోర్టు మాతృభాషలో విద్యకు సంబంధించి ఒక రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలో విద్య అందని వారు సుమారుగా 40% మంది ఉన్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 40% మందికి మాతృభాషలో విద్య లభించడం లేదట. మనం దీన్ని ఎలా లింక్ చేయాలి అంటే మాతృభాషకు సంబంధించి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఏమైనా ఉందా, దాని థీమ్ ఏంటో తెలుసుకోవాలి. ఇంకా ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే అధిక దేశాలు కాకుండా, అధిక ఆదాయ దేశాలు కాకుండా, ముఖ్యంగా అల్ప ఆదాయ దేశాలు, మధ్యకర ఆదాయ దేశాల్లో సుమారుగా 90% మందికి మాతృభాషలో విద్య అందించడం లేదట. 90% ఆఫ్ ద పీపుల్కి మాతృభాషలో విద్య అందటం లేదు. ముఖ్యంగా అది కోవిడ్ తర్వాత ఎక్కువైంది ఈ తీవ్రత. సో ఇంకా ఏమని చెప్తుంది? మాతృభాషకు సంబంధించి మన జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా చెప్తుంది కదా, కనీసం 5వ తరగతి వరకైనా మాతృభాషలో విద్యను అందించాలి. స్కూల్ పిల్లలకు 5వ తరగతి వరకు, కనీసం 5వ తరగతి వరకైనా మాతృభాషలో విద్యను అందించాలని చెప్తుంది. వీలైతే అది 8వ తరగతి వరకు కూడా మాతృభాషలో విద్యను అందించాలని చెప్పేసి ఎన్ఈపి 2020 చెప్తుంది. అలానే త్రిభాషా సూత్రం కూడా అది చెప్తుంది. 3 భాషలను అమలు చేయాలి విద్యా విధానంలో అని చెప్పేసి ఎన్ఈపి 2020 చెప్తుంది. మరి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే వచ్చేసి ఫిబ్రవరి 21న జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం జరుపుకుంటా ఉన్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవము 25వ దినోత్సవం. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం 25వ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మరి థీమ్ ఏంటి? థీమ్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ బీ రిమెంబర్.
సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే థీమ్. నెక్స్ట్ వన్, టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్, స్పేస్ టెక్నాలజీకి చెందిన కరెంట్ అఫైర్. అమెరికాకు చెందిన ఫైర్ ఫ్లై అనే ఒక ఏరోస్పేస్ కంపెనీ చంద్రుడిపైకి బ్లూ గోస్ట్ అనే ఒక ల్యాండర్ని పంపింది. ఎవరు పంపారు? ఫైర్ ఫ్లై అనే ఒక అమెరికాకు చెందిన కంపెనీ. ఏ ల్యాండర్ని పంపారు? బ్లూ గోస్ట్ అనే ల్యాండర్ను పంపారు. మరి బ్లూ గోస్ట్ ల్యాండర్ ప్రాముఖ్యత ఏంటి? ఈ బ్లూ గోస్ట్ ల్యాండర్ ప్రాముఖ్యత వచ్చేసి ఇది చంద్రుడిపైకి అడుగుపెట్టిన రెండవ ప్రైవేట్ ల్యాండరు. సో ప్లీజ్ బీ రిమెంబర్, చంద్రుడిపైకి అడుగుపెట్టిన ఇది రెండవ ప్రైవేట్ ల్యాండర్. చంద్రుడిపైకి అడుగుపెట్టిన రెండవ ప్రైవేట్ ల్యాండరు. మరి గతంలో ఎవరు పంపారు? గతంలో ఏ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చంద్రుడిపైకి ల్యాండర్ను పంపారు అంటే, గత సంవత్సరం అమెరికాకు చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ అనే కంపెనీ, ఇంట్యూటివ్ మెషిన్స్ అనే కంపెనీ ఒక ల్యాండర్ను చంద్రుడిపైకి పంపారు. ఇప్పుడు ఇది రెండవ ల్యాండర్ చంద్రుడిపైకి, రెండవ ప్రైవేట్ ల్యాండరు. మరి రెండవ ప్రైవేట్ ల్యాండరే అయిండొచ్చు, కానీ చంద్రుడిపైకి సేఫ్గా దిగిన తొలి ప్రైవేట్ ల్యాండరు. చంద్రుడిపైన కూలిపోకుండా స్థిరంగా సేఫ్గా ల్యాండ్ అయిన మొదటి ప్రైవేట్ ల్యాండరు. గతంలో యుఎస్ఏకి చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ కంపెనీ పంపిన ల్యాండరు సేఫ్గా ల్యాండ్ కాలేదు, కూలిపోయింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది సాఫీగా దిగిన ఫస్ట్ ప్రైవేట్ ల్యాండరు, ఓవరాల్గా అయితే రెండవ ప్రైవేట్ ల్యాండరు మూన్ని టచ్ చేయడం. మరి ఈ ల్యాండర్ని ఏ రాకెట్ ద్వారా పంపారు అంటే, స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపడం జరిగింది. ఎక్కడి నుంచి పంపారు? ఫ్లోరిడాలోని, అమెరికా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేశారు. మరి ఇండియా నుంచి అయితే చంద్రుడిపైకి మనం చంద్రయాన్ 1 పంపాం కదా గతంలో. 2008లో ఫస్ట్ మిషన్, 2009లో మంది చంద్రయాన్ 1. మరి అలానే అమెరికాకు చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ ఇప్పుడు మార్చి 6న ఒక ల్యాండరు దిగబోతా ఉంది చంద్రుడి పైన. అదేం పేరు? అథీనా ల్యాండర్. అబ్జర్వ్ చేస్తే ఇటీవలే వార్తల్లో చూసాం మనం. అథీనా ల్యాండరు అమెరికాకు చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ కంపెనీ లాంచ్ చేసిన అథీనా ల్యాండరు చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని, చంద్రుడి సౌత్ పోల్ని టచ్ చేయబోతా ఉంది. మరి బ్లూ గోస్ట్ ల్యాండర్ ఎక్కడ ల్యాండ్ అయింది? చంద్రుడి ఈశాన్య ధ్రువం. గుర్తుపెట్టుకోండి, చంద్రుడి ఈస్టర్న్ ప్లేస్, చంద్రుడి ఈశాన్య ప్రాంతం. అథీనా ల్యాండర్ అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం. నెక్స్ట్ వన్, టెస్లాకు సంబంధించి స్పేస్ ఎక్స్ ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారతదేశంలో తన తొలి షోరూమ్ను ముంబైలో ఏర్పాటు చేయబోతా ఉంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఏర్పాటు చేయబోతా ఉంది. టెస్లాకు చెందిన భారతదేశంలోని తొలి షోరూమ్ అన్నమాట ఇది. మరి రెండవ షోరూమ్ని ఎక్కడ లాంచ్ చేయాలని అనుకుంటున్నారంటే, రెండవ షోరూమ్ని ఢిల్లీలో లాంచ్ చేయాలనుకుంటున్నారు. మరి దీనికి రెంట్ వచ్చేసి ఇప్పుడు ముంబైలో ఏర్పాటు చేయబోతా ఉన్న ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్ రెంటు నెలకు సుమారుగా 35 లక్షలు. కార్లను బెర్లిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని, బెర్లిన్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని భారతదేశంలో అమ్మాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ టెస్లా ఫౌండరు ఎలాన్ మస్క్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ ఎలాన్ మస్క్ చాలా మనకి పర్సన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఎలాన్ మస్క్
ఎందుకంటే ఇటీవలే మనం డిస్కస్ చేశాం. అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన టాప్ 24 సూపర్ బిలియనీర్స్ జాబితాలో ఎలాన్ మస్క్ టాప్ కదా. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్. ఇంకో ఇంపార్టెంట్, ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే న్యూస్లో కూడా కవర్ అయి ఉంది. ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, ఎలాన్ మస్క్కు చెందిన కృత్రిమ మేధస్సు కంపెనీ గ్రాక్ 3 అనే ఒక చాట్ బాట్ని కూడా రిలీజ్ చేయబోతా ఉంది. గ్రాక్ 3 అనే ఒక చాట్ బాట్ను కూడా రిలీజ్ చేయబోతా ఉంది. ఈ గ్రాక్ 3 చాట్ బాట్ ఏంటి అంటే కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్ బాట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి చాలా కొద్దిగా డైరెక్ట్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది, వన్ లైనర్సు. ఇప్పుడు చైనా వాళ్ళు డీప్ సీక్ లాంచ్ చేశారు, అలానే ఓపెన్ ఏఐ వాళ్ళు చాట్ జీపీటీ లాంచ్ చేశారు. అలాంటిదే గ్రాక్ 3 అనమాట. దీన్ని ఏమని అభివర్ణించారు అంటే ఈ భూమిపైనే అత్యంత స్మార్ట్ అయిన ఏఐ అంట ఇది. ద స్మార్టెస్ట్ ఏఐ ఆన్ ద ఎర్త్ అట ఇది. ద స్మార్టెస్ట్ ఏఐ ఆన్ ఎర్త్. ఇలా అడగొచ్చు ఎగ్జామ్లో. ద స్మార్టెస్ట్ ఏఐ ఆన్ ఎర్త్గా దేనిని పిలుస్తారు అంటే గ్రాక్ 3 చాట్ బాటు ఎలాన్ మస్క్కు చెందినది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి రంజీ ట్రోఫీని ఈ సంవత్సరం ఎవరు గెలుచుకున్నారు అంటే విదర్భ జట్టు. ఫైనల్లో కేరళతో మ్యాచ్ను డ్రా చేసుకున్నప్పటికీ పాయింట్స్ పరంగా విదర్భ ఈ సంవత్సరం 2025 రంజీ ట్రోఫీ ఛాంపియన్గా అవతరించింది. మరి విదర్భ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ట్రోఫీ గెలుచుకుందంటే 3 సార్లు. మరి అత్యధికంగా రంజీ ట్రోఫీ ఏ జట్టు గెలుచుకుంది? ముంబై 42 సార్లు అత్యధికంగా రంజీ ట్రోఫీని గెలుచుకొనింది. రంజీ ట్రోఫీ క్రికెట్ ఆటకు సంబంధించిన ట్రోఫీ. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీ, క్షిపణి పరీక్షా కేంద్రం. ఈ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని డిఆర్డిఓ ఏర్పాటు చేయబోతా ఉంది కొత్తగా. ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం వద్ద గుల్లలమోద అనే గ్రామం వద్ద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద అనే గ్రామం వద్ద ఈ మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీ, క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికోసం డిఆర్డిఓ రాబోయే 5 ఏళ్లలో సుమారుగా 20,000 కోట్లను ఖర్చు చేయబోతా ఉందట. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం ఫోకస్ చేయాలి అంటే ఇటీవల క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు, దానికి ఎంత ఖర్చు చేయబోతా ఉన్నారు. మరి ఇలాంటి క్షిపణి పరీక్షా కేంద్రాలు ఇంకా ఇండియాలో ఏమైనా ఉన్నాయా? మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీలు. ఒడిశాలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఉంది కదా, అబ్దుల్ కలాం ఐలాండ్ వద్ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఉంది, ఐటీఆర్, ఒడిషా. ఇక్కడ కూడా మిసైల్స్ని టెస్ట్ చేస్తారు. దీనిని ఇంతకుముందు ఏమనేవాళ్ళు? వీలర్ ఐలాండ్ అనేవాళ్ళు కదా. ఇంతకుముందు అబ్దుల్ కలాం ఐలాండ్ని వీలర్ ఐలాండ్ అని పిలిచేవాళ్ళు. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలోని చిత్రదుర్గలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఉంది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఉంది. మరి ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ని టెస్ట్ చేస్తారు. అలానే పోఖ్రాన్ టెస్ట్ రేంజ్ ఉంది కదా, పోఖ్రాన్, రాజస్థాన్లో పోఖ్రాన్లో ఏం చేస్తారు? న్యూక్లియర్ టెస్టులని కండక్ట్ చేస్తారు. సో ఇలా లింక్ చేసుకోవాలి. ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అగైన్ స్పోర్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇటువంటిది క్రికెట్కి సంబంధించి కూడా అడుగుతాడు. ఎందుకంటే భారతదేశ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక చరిత్ర సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో
ఏం రికార్డు సృష్టించాడు అంటే భారతదేశం తరపున 300 వన్డేలు ఆడిన 7వ భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. మరి గతంలో 7వ భారత క్రికెటర్ అయితే మిగతా 6 మంది ఎవరు? భారతదేశం తరపున 300 వన్డేలు ఆడిన మిగతా 6 క్రికెటర్లు అజారుద్దీను, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ఫైనల్గా 7వ వాడు కోహ్లీ. మరి భారతదేశం తరపున 300 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్ ఎవరు? భారతదేశం తరపున 300 వన్డేలు ఆడిన తొలి క్రికెటరు హైదరాబాద్కు చెందిన అజారుద్దీన్. ఇతను ఫస్ట్ టైం 300 వన్డేలు ఆడాడు ఇండియా తరపున. మరి ప్రపంచంలో అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. అత్యధికంగా 463 వన్డేలు ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ స్పోర్ట్స్. నెక్స్ట్ వన్, ఎస్ఆర్ రిపోర్టు. ఈ ఎస్ఆర్ రిపోర్టు ఏం చెప్తుంది అంటే దేనికి సంబంధించిందంటే ఇండియాలో టీవీలు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి, టెలివిజన్స్ ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి. ఇటువంటి రిపోర్ట్స్ ఎందుకు తెలుసుకోవాలి అంటే మన తెలుగు స్టేట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి. యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024 ప్రకారము ఇండియాలో అత్యధికంగా టీవీలు కలిగిన రాష్ట్రం, అత్యధికంగా టెలివిజన్లు కలిగిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 95% మంది కుటుంబాలకి టెలివిజన్ ఉంది. ఓవరాల్గా ఇండియాలో 90% కుటుంబాలకు పైగా టెలివిజన్లు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ తమిళనాడు, థర్డ్ పంజాబ్. ఇది గుర్తుపెట్టుకోండి. మరి 50% కుటుంబాల కంటే తక్కువ టీవీలు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి? 50% కుటుంబాల కంటే కూడా టీవీలు కలిగి ఉన్న రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ చివరిలో ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం తెలుస్తుందంటే యూపీ, బీహారు, ఈ పశ్చిమ బెంగాల్లో కనీసం 50% కుటుంబాలకు కూడా టెలివిజన్లు లేవు. ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే టెలివిజన్ అనేది చాలా అవసరం. టెలివిజన్లు లేకపోతే ప్రపంచంతో కనెక్ట్ కాలేం, సమాచారాన్ని తెలుసుకోలేం, వెనుకబడిపోతాం, చైతన్యం రాదు. అందుకే కదా బిమారు స్టేట్స్ అని అంటారు. ఇప్పటికీ మనం దీని ట్రెండ్ని చూస్తే ఉత్తరప్రదేశ్, బీహార్లలో కనీసం 50% మంది కుటుంబాలకు కూడా టెలివిజన్లు లేవంటే వీటిని బిమారు స్టేట్స్ అనడంలో అతిశయోక్తి లేదు. బిమారు అంటే ఏంటి? అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు కదా. 1980లో ఒక డెమోగ్రాఫరు బిమారు అనే పదం పేరు పెట్టాడు. బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, విదేశాల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఏ దేశంలో స్థిరపడి ఉన్నారనే దానిపైన ఒక రిపోర్టు. ఆ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారంటే కేంద్ర విదేశీ వ్యవహారాల లెక్కల ప్రకారము, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారము 2024 ఆగస్టు నాటికి భారతదేశ విద్యార్థులు హయ్యెస్ట్గా కెనడాలో చదువుతూ ఉన్నారు. కెనడాలో సుమారుగా 4,27,000 మంది భారతీయ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. కెనడా టాప్. సెకండ్ అమెరికాలో ఎక్కువగా భారతీయ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. థర్డ్ ఇంగ్లాండ్, యూకే. ఫోర్త్ ఆస్ట్రేలియా. ఫిఫ్త్ జర్మనీ. సో ఇలాంటివి ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఎగ్జామ్లో ఇలాంటివి అడగడానికి ఆస్కారం ఎందుకుందంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోల్డెన్ వీసా అనే రూల్ తెచ్చాడు. ఇండియన్ విద్యార్థులపైన ఆంక్షలు విధిస్తూ ఉన్నాడు.
ఇండియన్ విద్యార్థుల్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఇలాంటి డేటా అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఫైనల్లీ క్యాప్సూల్స్ ఫర్ ద డే అంటే జస్ట్ వన్ లైనర్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఇటీవల గాజాలో కాల్పులు జరుగుతూ ఉన్నాయి కదా, ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య రెండవ దశ కాల్పుల విరమణపై చర్చలు ఎక్కడ మొదలయ్యాయి? ఈజిప్ట్ రాజధాని కైరోలో ప్రారంభమయ్యాయి. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య రెండవ దశ కాల్పుల విరమణ సీజ్ ఫైర్ చర్చలు ఈజిప్ట్ రాజధాని కైరోలో ప్రారంభమయ్యాయి. అడగవచ్చు ఇలాంటివి కూడా, ఎక్కడ మొదలయ్యాయి చర్చలు అనేసి. నెక్స్ట్, చైనా దక్షిణ చైనా సముద్రంలో 6500 మీటర్ల లోతులో ఒక డీప్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతా ఉంది. 6500 మీటర్ల లోతులో ఒక లోతైన సముద్ర అంతరిక్ష కేంద్రాన్ని చైనా నిర్మించబోతా ఉంది. ఎక్కడ? సౌత్ చైనా సీ. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రము రైతులకు శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ కనెక్షన్ని 5 రూపాయలకే అందించాలని నిర్ణయించింది? అంటే నిన్ననే మధ్యప్రదేశ్ ప్రభుత్వము రైతులకి విద్యుత్ కనెక్షన్ని 5 రూపాయలకే అందించాలని నిర్ణయించుకున్నారు. అలానే సోలార్ పంపుల ద్వారా వాళ్ళకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు పిఎం కుసుమ్లో భాగంగా. నెక్స్ట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా గారు వరుసగా 7వసారి ఎన్నికయ్యారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కంపెనీ తన మొదటి ప్రోటోటైపు క్వాంటమ్ చిప్ను ఆక్లెట్ అనే క్వాంటమ్ చిప్ని లాంచ్ చేశారు. ఓకెలొట్ క్వాంటమ్ చిప్స్ ఉన్నాయి కదా, గూగుల్ వాళ్ళైతే విల్లో అనే క్వాంటమ్ చిప్ని లాంచ్ చేశారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే మజోరనా 1 అనే క్వాంటమ్ చిప్ని లాంచ్ చేశారు. అలానే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఓకెలెట్. ఇవి డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, ఇవి 3 చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇవి ఇవాల్టికి వన్ లైనర్స్. ఇప్పుడు ఫైనల్గా క్విక్ రివ్యూ చూద్దాం. వి విల్ సీ క్విక్ రీక్యాప్. ఆస్కార్ అవార్డ్స్ తెలుసుకున్నాం. ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ వీళ్ళంతా. నెక్స్ట్, ఎన్ఐటి రూర్కెలా సౌర ఫలకాల నుంచి గరిష్ట విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి సాధించిన ఆవిష్కరణ గురించి తెలుసుకున్నాం. అలానే పర్వతారోహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్మిష్ వర్మ సృష్టించిన రికార్డు గురించి తెలుసుకున్నాం. వంతార ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం గురించి తెలుసుకున్నాం, అనంత్ అంబానీకి చెందింది. జైపూర్ డిక్లరేషన్ ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి 12వ రీజనల్ 3R అండ్ సర్క్యులర్ ఎకానమీ సదస్సు జైపూర్లో జరుగుతూ ఉంది, దాని గురించి తెలుసుకున్నాం. క్వశ్చన్ చూసాం. యునెస్కో రిపోర్టు మాతృభాషలో విద్యకు సంబంధించి యునెస్కో రిలీజ్ చేసిన రిపోర్టు గురించి తెలుసుకున్నాం. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే తెలుసుకున్నాం, ఫిబ్రవరి 21. థీమ్ తెలుసుకున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టిన బ్లూ గోస్ట్ ల్యాండరు అమెరికా కంపెనీ ఫైర్ఫ్లై ఏరోస్పేస్. టెస్లా కంపెనీ, భారతదేశంలో టెస్లా తొలి కంపెనీ ముంబై, సెకండ్ షోరూమ్ వచ్చేసి ఢిల్లీలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. విదర్భ రంజీ ఛాంపియన్గా అవతరించింది, అత్యధికంగా ముంబై గెలుచుకుందని చెప్పుకున్నాం. క్షిపణి పరీక్షా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద ఏర్పాటు చేయబోతా ఉన్న మిసైల్ టెస్టింగ్ ఫెసిలిటీ గురించి తెలుసుకున్నాం. నేచర్ క్లైమేట్ చేంజ్ ఇచ్చిన రిపోర్టు పర్యావరణానికి సంబంధించి. ఏపీ రాజధాని పనుల పరిశీలకు త్వరలో ఐఐటి మద్రాస్ నిపుణుల రాక గురించి తెలుసుకున్నాం. కోహ్లీ సాధించిన రికార్డు, యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్కి సంబంధించి, భారతదేశంలోని టెలివిజన్లకు సంబంధించి, విదేశాల్లో చదువుతా ఉన్న మన విద్యార్థుల గురించి, ఏ దేశంలో ఎక్కువ చదువుతూ ఉన్నారు. ఫైనల్గా 5 వన్ లైనర్లు చూసాం. సో ఓవరాల్గా మనము మెనీ ఇష్యూస్, మ్యాక్సిమం ఇష్యూస్ we covered. So that's it. These are today's current affairs and we will meet you again tomorrow, and big thank to all of you.